హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై స్పందిస్తూ మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ దుర్ఘటనపై ప్రాథమిక సమాచారం తెలిసినా ప్రభుత్వ బాధ్యతగా అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతామని, కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూస్తుందని మంత్రి ప్రకటించారు. పగడాల ప్రవీణ్ కుమార్ గారు పాస్టర్ గారు మొన్న నైట్ కొంతమూరు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందడం మనందరికీ కూడా తెలిసిందే. విషయం ఏంటంటే ప్రవీణ్ గారి మరణం అనేది చాలా బాధాకరమైన ఇష్యూ. అనుమానాస్పదంగా మృతి చెందారని చెప్పి పోలీసులు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది చూసి ఇలా చనిపోయారని చెప్పగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వెంటనే వచ్చి ఇమీడియట్గా బాడీని కూడా అక్కడి నుంచి తీసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళ అనుమానాస్పదంగా మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇమీడియట్గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా ఈరోజు రాజమండ్రి అక్కడ జరుగుతుంది, రాజమండ్రిలో జరుగుతుంది పోస్ట్ మార్టం కూడా. సో ఎవరు కూడా దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. డెఫినెట్గా ఏదైతే వాళ్ళు కోరారో క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలామంది వచ్చి అక్కడ డిమాండ్ కూడా చేశారు. డెఫినెట్గా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్గానే పరిగణించట్లేదు. అలాగే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము. నియర్ బై ఉన్న సీసీ క్యామ్స్ అన్నింటినీ కూడా పోలీసుల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా టవర్ డంప్ని తీసుకుంటారు, సీడియాస్ ఆ నియర్ బై ఉన్న సీడియాస్ని అవన్నీ కూడా తీసుకుంటున్నారు. అన్ని కోణాల్లోని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక టీంను కూడా దీనికి డిప్లాయ్ చేయడం జరిగింది. దీని మీద దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఇది మతపరమైన ఇష్యూ. దీని మేము చేసే పని డెఫినెట్గా చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నానండి. దీని మీద ఎటువంటి రాజకీయాలు కూడా దీని మీద పని చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక పాస్టర్ గారి తాలూకా మృతికి సంబంధించిన ఇష్యూ. దీన్ని మేము చాలా క్లారిటీగా క్లియర్గా దీన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా మేము సిద్ధపడ్డాం. డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఈరోజు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారండి. కొవ్వూరు డిఎస్పీ గారు దీనికి ఎంక్వైరీ ఆఫీసర్ కింద కూడా ఎస్పీ గారు నియమించడం జరిగింది. అది నిన్ననే నియమించడం జరిగింది. దీని మీద అన్ని విషయాలు కూడా నేను డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను. ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నారో ఆ ఎంక్వైరీ ఆఫీసర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడాను. అందరితోనే మాట్లాడి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఎప్పటికెప్పుడు మానిటర్ కూడా చేసుకుంటున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.